హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంజలి ఎస్ సార్ సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరూ వెయిట్ చేస్తున్నారు దట్ ఈజ్ కల్కి 2898 AD అనమాట సో ఎట్టగలకు ఈ రోజు అయితే రిలీజ్ అవబోతోంది అండ్ ఎస్ నాకు తెలిసి మిడ్ నైట్ నుంచే సెలబ్రేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి అండ్ రైట్ నౌ ఐఎమ్ హియర్ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాను అండ్ ఇక్కడ మా బుజ్జి కూడా ఉందన్నమాట అండ్ మీరు చూస్తూ ఉంటే క్రౌడ్ చాలా మంది ఉన్నారు అండ్ దర్ ఆర్ సో మెనీ కామన్ క్రౌడ్స్ అండ్ అలానే మీడియా పీపుల్స్ కూడా ఉన్నారనమాట అండ్ చిన్న పెద్ద అసలు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు అట్ ద సేమ్ టైం బుజ్జిని కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగిందనమాట సో డెఫినెట్లీ మనం బుజ్జి దగ్గరికి వెళ్ళి కూడా ఆ విజువల్స్ అన్నది తీసుకుందాము అండ్ ఎస్ ఇప్పుడు కొంతమందితో మాట్లాడి అసలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ రీచ్ వరకు ఉన్నాయి అన్నది వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అనమాట సో కిడ్స్ ఆర్ ఆల్సో దేర్ సో హాయ్ హాయ్ ప్రభాస్ గారు ఫ్యానా సో ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్స్ చాలా బ్లాక్ బస్టర్ ఫిక్స్ అను బుజ్జి రికార్డ్స్ బ్రేక్ చేసేస్తుంది మధ్యన సలార్ కూడా ఉంది సలార్ ఉందా కానీ కలికి బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసేస్తుంది ఓకే నువ్వు చెప్పు ఏంటి ఏంటి ఎలా ఉండబోతోంది చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా మరి ప్రభాస్ గారిది బుజ్జి ఐ లవ్ యూ బుజ్జి అక్కడ ఉంది ఓకే సో ఎలా ఉండబోతుంది మూవీ ఇట్స్ గోనా బి క్రేజీ ఐ యామ్ ఫీలింగ్ వెరీ ప్రభాస్ గారు yes ఓకే డన్ నువ్వు చెప్పు ఎలా ఉండబోతుంది బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ ఓకే డన్ సో నాకు తెలిసి చిన్నపిల్లలు అందరూ అయితే బ్లాక్ బస్టర్ అంటున్నారు అండ్ ఈవెన్ దో చెప్పాలంటే నాట్ ఓన్లీ కిడ్స్ పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఆల్సో దేర్ సో ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం చెప్తారు అన్న నమ్మకం అయితే నాకు లేదు బికాస్ చాలా మంది కెమెరా ఫియర్ ఉంటుంది కాబట్టి మనల్ని షూర్గానే పరిగెడుతున్నారు బట్ స్టిల్ అడుగుదాం ఇక్కడ మన యంగ్ స్టార్స్ ఉన్నారు వాళ్ళని మాట్లాడి తెలుసుకుందాం సో హలో అండి హాయ్ యూఆర్ అ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ గారు బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ ఓకే సో ఎలా అనిపిస్తుంది మీకు బికాస్ కల్కి అంటే చాలా ఆఫ్టర్ సలార్ అండ్ బాహుబలి తర్వాత వీఆర్ సో మచ్ అవైటెడ్ మూవీ కదా సో ఎలా అనిపిస్తుంది మీకు ట్రైలర్ అవి చూసినప్పుడు యా ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ప్రభాస్ కల్కి మూవీ చాలా ఎక్సైటింగ్ ఉంది చూడటానికి ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలిసిన 2 మూవీస్ హిట్ మూవీస్ తీశాడు ఇది కూడా అంతకంటే ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ మూవీస్లో మళ్ళీ విజయ్ దేవరకొండ యాజ్ వెల్ దుల్కర్ సల్మాన్ ఉన్నారని విన్నాను మేబీ అదే ఉంటే ఇట్స్ ఎక్సైటింగ్ టు వాచ్ దిస్ మూవీ ఫర్ దట్ మీరు ఆల్రెడీ కొన్ని రివీల్ చేస్తున్నట్టున్నారు మాకైతే క్లారిటీ లేదు విజయ్ దేవరకొండ గారు అండ్ అలాగే దుల్కర్ సల్మాన్ గారు ఉన్నారు అని మీరు రివీల్ చేశారు మరి ఉన్నారో లేదో ఉంటే ఓకే లేకపోతే మరి మేమేం చేయలేము మరి ఫ్యాన్స్ దగ్గర నుంచి మీకే రెస్పాన్స్ వస్తుంది definitely if they are in that movie I'm happy for that watching again for 2 for Kalki I think I'm actually I thought this is the biggest movie in the India I thought సో థ్యాంక్ యూ సో మచ్ సో అది సంగతి అనమాట చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు చాలా మంది స్టార్స్ ఉన్నారు అని చెప్పేసి సో ఇప్పుడు మనకి వినిపించింది ఏంటంటే విజయ్ దేవరకొండ గారు అండ్ అలాగే దుల్కర్ సల్మాన్ గారు కూడా ఉన్నారు అని చెప్పేసి సో యూ వాంట్ టాక్ చాలా మంది వచ్చి చూస్తున్నారు యూ వాంట్ టాక్ ఎస్ ఓకే డన్ సో ఫైనల్ ఎట్టకేలకు ఒక ఫీమేల్ అయితే వచ్చారనమాట సో హాయ్ మ్యామ్ యూర్ అ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ గారు సూపర్ ఫ్యాన్ ఓకే డన్ సో మీకు కల్కి ట్రైలర్ టీజర్ ఫస్ట్ లుక్ బుజ్జి లాంచ్ ఇవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది సూపర్ ఎక్సైటెడ్ ఓకే సో ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చారు కదా సో నాకు తెలిసి ఇప్పటివరకు టాక్ చాలా వరకు వచ్చేసింది సో మీకేమనిపిస్తుంది ఎలా ఉండబోతోంది ప్రభాస్ గారు ఎలా కనిపించబోతుంది యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్గా ఉంది మూవీ గురించి ఎందుకంటే నేను అన్ని మూవీస్కి కూడా ఫస్ట్ షోకి వచ్చాను సో అందువలన సో ఎక్సైటెడ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ మోర్ హైప్ బికాస్ లైక్ ఆఫ్టర్ మూవీ ఐ వాంట్ టు టాక్ మోర్ సో డెఫినెట్లీ ఆఫ్టర్ మూవీ తర్వాత కూడా మీరు నాకు రివ్యూ ఇవ్వాలి ఓకే ఐ విల్ బి హియర్ ఓన్లీ సో అది సంగతి అనమాట సో ఇటుపక్క లేడీస్ ఫ్యామిలీ అండ్ అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంటే లైక్ హైప్ని ఒక రేంజ్లో క్రియేట్ చేస్తున్నారు అండ్ అలానే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు అండ్ ఎస్ సో మెనీ స్టార్ కాస్ట్ ఈస్ దేర్ అనమాట మనందరికీ తెలిసి రివీల్ చేసింది కొంతమందినే లైక్ అమితాబ్ బచ్చన్ గారిని కమల్ హాసన్ గారిని దీపికా పదుకొనే గారిని ఇలా అనమాట తెలియకుండా కూడా చాలా మంది ఉన్నారు అని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది